సార్ అంటే నైజాంలో ఇప్పుడు మీకు అదర్ సైడ్ ఇంకో పెద్ద కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ వచ్చినా సరే రాజుగారే కావాలి, మాకు రాజుగారే ఇంపార్టెంట్ అనుకున్న కంపెనీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి కదా. వ్యతిరేకంగా నేను మాట్లాడలే. ఇంకా ఇప్పుడు నాగవంశీ ఉన్నాడు, వేరే వాళ్ళు ఎందుకు సితారా వి హ్యావ్ ఇస్ అ వెరీ గుడ్ అసోసియేషన్. నాగవంశీకి ప్రాబ్లం చెప్తే నాగవంశీ ఇప్పుడు ఏమన్నాడు, ఈ ప్రాబ్లం అయిపోగానే సార్ ఎగ్జిబిటర్స్కున్న ప్రాబ్లం ఏంటి మీరు డిస్ట్రిబ్యూటర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మనం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం అర్థమయ్యేలాగా చెప్పేవాడు కావాలి కదా. ఎంతమంది ఓపికలు ఉన్నాయి. ఇప్పుడు మీతో 40 నిమిషాలు అనుకుంటా కూర్చొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, నాకు ఫోన్లు చేస్తున్నారు, సార్ మీరు ఏదో ఒకటి రియాక్ట్ అవ్వండి, మీ మీదకి వస్తుంది. నా మీదకి ఎందుకండి, నేను వేరే లెవెల్కి వెళ్ళిపోయాను, నేను ఇంకా కింద లేను. నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్తోళ్ళతో ఎలా పనిచేయాలి, లార్వినియాతో నేను ఇంటర్నేషనల్గా ఎలా చేయాలి, ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో ఇప్పుడు టైప్ చేసాం, ఒక సినిమా చేస్తున్నాం. ఇప్పుడు ఆయన వెళ్ళాడు, నేను ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాను, ఇంక ఇక్కడే ఉండదలుచుకోలేను. ఏదైనా అనుకోండి అంటే నా థింకింగ్ ఐ వాంట్ ఇస్ ఎ న్యూ. ఇండస్ట్రీలో దేనికి పోరాటాలు జరిగినా ఫైనల్ గా రిజల్ట్ శూన్యం. 56 రోజులు షూటింగ్ చేశాం, శూన్యం. ట్యూబ్ దాని గురించి చేశాము, శూన్యం. ఇదే థియేటర్ వాళ్ళకి చెప్తా, మీకు రిజల్ట్ ఏం రాదు, ఎందుకు రానైనా వచ్చేది మూసుకుంటామని చెప్పకండి. 3 కలిస్తే సొల్యూషన్ వస్తుంది. ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ కలిస్తే సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు కలుస్తారు ఎందుకు, ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్స్ కూడా చెప్తాయి కాబట్టి కలుస్తారు, సొల్యూషన్ వస్తుంది.